హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము సాబుదానా కిచిడి. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఫాస్టింగ్స్ అప్పుడు ఇది కనుక చేసుకొని తిన్నారంటే చాలా ఓపిక వస్తుందండి, నీరసం అస్సలు ఉండదు. ఇంకెందుకు ఆలస్యం, దాని తయారీ విధానం ఏంటో చూద్దాం. ముందుగా మనం ఇక్కడ సాబుదానా తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ సన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు కావాలంటే మీడియం సైజ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 250 గ్రామ్స్ తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా వాష్ చేసుకోవడం వల్ల వైట్గా వస్తుంది కదా సగ్గుబియ్యంలో, అది అనేది కొంచెం పోతుంది, ఎక్స్ట్రా ఉన్నది. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. ఎక్కువ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. జస్ట్ అవి మునిగాయంటే సరిపోతుంది. మునిగి కొద్దిగా మనం గిన్నెని పక్కకి జరిపామంటే, ఉంచితే కొంచెం వాటర్ వచ్చినట్టు ఉంటుంది కదా, ఇలానే రావాలి. ఎక్కువ మాత్రం అస్సలు యాడ్ చేసుకోవద్దు. ఇలా వీటిని మనం ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ సన్నవి తీసుకున్నాను కాబట్టి 3 గంటలు నానబెట్టుకుంటున్నానండి. అదే మీరు మీడియం సైజ్వి తీసుకున్నారంటే ఓవర్ నైట్ నానబెట్టుకోండి. చూసారు కదా, 3 అవర్స్ తర్వాత తీస్తే మనకి ఇవి బాగా నానిపోయాయి అండ్ పొడి పొడిగా కూడా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేను ఒకటి ప్రెస్ చేసి చూపిస్తున్నాను. చూసారా, మెత్తగా అయిపోయాయి కదా నాని, అండ్ పొడి పొడిగా కూడా ఉన్నాయి. ఇలాగే పొడి పొడిగా రావాలండి, అందుకనే మీరు తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోండి. ఇవి వేయించిన పల్లీలండి. వీటిని పౌడర్ లాగా చేసుకోండి. మీరు కావాలంటే పలుకులు పలుకులుగా కూడా ఉంచుకోవచ్చు, ఫైన్ పౌడర్గా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యంలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లి పౌడర్ ఉంది కదండి, అది సగం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది వండుకునేటప్పుడు ముద్ద ముద్దగా అవ్వకుండా ఉంటుందండి ఇలా పౌడర్ కలుపుకోవడం వల్ల. అందుకని సగం పౌడర్ ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. మనకి జీలకర్ర అయితే వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. మీరు తినే కారంని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 4-5 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇంక ఇందులో కారం వేయమండి, అందుకనే. అండ్ 2-3 రెమ్మల కరివేపాకు తరుగు యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే 70% కుక్ చేసుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే పచ్చివి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకొని పల్లి పౌడర్ కలుపుకున్నాం కదా సాబుదానాని, అవి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మిగిలిన పల్లి పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసి దీన్ని బాగా కలుపుకోండి. ఇది ఇలా పొడి పొడిగా రావాలండి, ముద్దగా మాత్రం ఉండకూడదు. పొడి పొడిగా వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం లిడ్ పెట్టి కుక్ చేసుకుందాము. అండ్ ఇది కుక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి, ఎందుకంటే మనం బాగా నానబెట్టుకున్నాం కదా. లిడ్ పెట్టి ఒక 3 to 5 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూసారంటే మనకైతే ఇవి రెడీ అయిపోయాయండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు కుక్ అయ్యిందా లేదా అనేది. అయితే నాకైతే ఇది కుక్ అయింది. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకొని ఇందులో కొత్తిమీర తరుగు కొద్దిగా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అండ్ ఫాస్టింగ్స్ అప్పుడు తింటారు కాబట్టి ఓపిక కూడా వస్తుంది. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, మన సాబుదానా కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఏకాదశి ఫాస్టింగ్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇది బాగా తీసుకుంటారండి. అలాంటి రోజు ఇది తిన్నారంటే మనకి అస్సలు నీరసం అనేది రాదు, చాలా ఎనర్జీ వస్తుంది. చూసారా, పొడి పొడిగా వచ్చింది కదా, ఇలానే రావాలండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Please like, share, comment and subscribe to my channel.